15వ తేదీన తెల్లవారుజాము నుండి చేపల వేట ప్రారంభమవుతుంది. ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో తొలి విడుదలలో 50% బోట్లు వేటకు వెళ్లే అవకాశాలున్నాయి. చేపల రేవు కేంద్రంగా 700 మరపడవలు, మరో 1000 ఇంజన్ బోట్లున్నాయి. సుమారు 11,000 మందికి పైగా మత్స్యకారులు వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారు తెచ్చిన మత్స్య సంపదను వ్యాపారులు కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లో విక్రయిస్తారు. మరికొందరు వివిధ ప్రాంతాలకు, దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్నటువంటి గంగాదేవి అమ్మవారి పండుగ పూర్తి కావడంతో బోట్ల ఆపరేటర్లంతా వేటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో ఒక్కో బోటుపై 24,000 రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. తొలి విడతకు సంబంధించి లీటర్ 105.61 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మరపడవలకు నెలకు 3,000 లీటర్లు, ఇంజన్ బోట్లకు నెలకు 300 లీటర్లకు ప్రభుత్వం లీటర్కు 9 రూపాయల చొప్పున రాయితీ ఇస్తోంది. ప్రస్తుత ధరకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పెంచుతుందని మత్స్యకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ 60 రోజులు కూడా చాలా ఇబ్బందులు పడతాం. అంటే ఉపాధి ఉండదు. ఎందుకంటే 60 రోజులు గవర్నమెంట్ నిషేధించింది కనుక మేమైతే ఎవరు కూడా వెళ్ళము. దయచేసి దీన్ని అయితే మాత్రం ప్రభుత్వము స్పందించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే కొద్దిగా మన మర్చిపోరుచున్నది పెండింగ్ లో ఉంది. అది కూడా మాకు చేసి ఉంటే, ఎందుకంటే ఉపాధి 2 నెలలు లేదు కనుక ఈ మరపడవలకి వెళ్ళా సరే ఏముంటాయి. ఆ పూటకి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 200 మనీ ఎక్కువ, అంతేగాని దాని మించి అయితే ఉండవు. దయచేసి ఈ ప్రభుత్వం స్పందించి మా మత్స్యకారు భరోసా కొద్దిగా ఉండగను కదా, పెండింగ్ లో ఉన్నది కూడా క్లియర్ చేసేస్తే మాకు మేలు జరుగుతుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి పలువురు మత్స్యకారులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. వేటకు అవసరమైన నిత్యావసర సరుకులు, ఐస్, ఇంధనం సమకూర్చుకునే పనిలో పడ్డారు. 2 వారాలకు వెళ్లే బోట్లకు ఇంధనం సహా 3 లక్షల వరకు పెట్టుబడి అవసరం. 4 వారాలకు వెళ్లే వాటికి 5 లక్షల వరకు సిద్ధం చేసుకోవాలని ఆపరేటర్లు చెబుతున్నారు. ఈ ప్రతి ఒక్కరు కూడా మినిమం ఒక 5 లక్షల నుంచి ఒక 7-8 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఆయిల్, ఐస్, రేషను, ఇంకా వగేర వాళ్ళు చైన్లని, పోర్ట్లని చాలా వగేర పడుతుంది. ప్రతిది కూడా ఇబ్బందితో కూడుకుంది. ఎందుకంటే ఈ అమౌంట్ మొత్తం తెచ్చేసి బోట్లు పెట్టడం ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరంతో కూడుకున్నది. ఎండ తీవ్రత తగ్గిపోవడం, వర్షాలు పడకపోవడంతో ఈ సీజన్ చేపల వేట ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు మత్స్యకారులు. ప్రస్తుతం 60 రోజుల వేట నిషేధం అమలవుతున్న ఈ సమయంలో కేవలం తెరచాప ఆధారంగా డైలీ ఫిషింగ్ చేసుకునే వారికే అవకాశం ఉంది. దాంతో కొందరు మత్స్యకారులు తెల్లవారుజామున్న తెరచాప పడవలతో వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి తీసుకొని వచ్చిన తాజా చేపలు ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్లో మంచి డిమాండ్గా అమ్ముడవుతున్నాయి. మరోపక్క చేపల వేట వలలు, రోప్ తాళ్లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా పనులతో విశాఖ చేపల రేవు పరిసరాలు కలకలలాడుతున్నాయి. మినిమం ఒక 800 బోట్లు ఉంటాయి సార్. 800 బోట్లు కూడా చాలా ఇబ్బందితో కూడుకున్నవి. ఈ ఇబ్బందితో కూడుకున్నవి మరి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడి బోటుకి 8 మంది వెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఆయిల్ రేట్లు కూడా మరి అందరూ తెలిసిన విషయం, ఆయిల్ రేట్లు కూడా కొద్దిగా పెరిగాయి. ఈ పెరిగిన ఇబ్బందితో మరి చాలా ఇబ్బందులు పడి గోల్డ్ అని లేక ఎక్కడెక్కడో తాకట్లు పెట్టి ఎక్కడెక్కడో తెచ్చుకొని ఇవన్నీ చేసుకొని మరి బోట్లు పంపించుకోవడం జరుగుతుంది. ఈ దయచేసి దీనికి ప్రభుత్వం కూడా కొద్దిగా మినిమం ఒక అంటే ఒక్క రోజు నుంచి 15 రోజులు 20 రోజుల వరకు నీటిలో ఉంటాయండి. నీటిలో ఉంటాయి 15 రోజులు నీటిలో ఉంటాయి. మరి నీటిలో 15 రోజులు ఉన్నందుకు మినిమం ప్రతి ఒక్కరు కూడా ఒక 7-8 లక్షలు అమౌంట్ పెట్టేసి వెళ్తారు. చేప ఎక్కడ ఉందో మీకు తెలుస్తుందా పర్టికులర్ గా? తెలీదు. కాకపోతే తెలియకుండా వెళ్ళి పలానా దగ్గర పలానా విధంగా వేసుకొని వెళ్తుంటారు. కొంత టెక్నాలజీ వచ్చింది. కొంత టెక్నాలజీ వచ్చినా కొద్దిగా అంటే ప్రతిది కూడా అంచనా ఈ మీటర్లో ఉంటాయేమో వేయడం ఉంటే అక్కడ మొత్తం ఆ డే నైట్ కూడా అలా లాగుతారు. అది ఏ ఫిష్ ఎక్కువ పడే అవకాశం ఉంది? ఫ్రాన్స్ ఎక్కువ పడుతుందండి. ఈ టైంలో ఫ్రాన్స్ ఉంటుంది. ఫిష్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఈ ఫ్రాన్స్, టైగర్ ఫ్రాన్స్, ఫ్లవర్ ఫ్రాన్స్, బ్రౌన్ ఫ్రాన్స్ వీటికే ప్రత్యేకించి లాగుతారు. దీన్ని కాకుండా మరి ఇంకో కొత్త అంటే సంవత్సరానికి సరుకు కనబడుతుంది అన్నమాట మెటీరియల్. ఈ సంవత్సరం ఏం కనబడుతుందో తెలియదు, నీటిలోకి వెళ్ళాకే తెలుస్తుంది ఈ సంవత్సరం ఏం మెటీరియల్ వస్తుంది అనేది. దాన్ని బట్టి మనం చెప్పగలం. రెడీ అయిపోయాం. భగవంతుడి దయ వల్ల గంగమ్మ పుత్రులు కాబట్టి గంగమ్మ కూడా చల్ల చూస్తే ఆపి